హలో ఎవ్రీవన్. సో మేము ఇప్పుడు డ్రీమ్ సైట్ టెంపుల్కి వెళ్తున్నాము. మిల్టన్ కీన్స్లో ఉంది. మా పాప క్లే గణేష చేస్తుంది. వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ 2 days. సో మేము చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడే. మా ఇంట్లో వినాయక చవితి హడావిడి 2 days ముందుగానే వచ్చింది. మా పాప మట్టి వినాయకుడిని చేయడము, నా పూజ ప్రిపరేషన్స్, అలానే పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఎక్కడ తీసుకుని అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా చూడండి. This is how it ended up. My Ganesha is looking really good and cute. వినాయక చవితి పూజకి కావాల్సిన సామాన్లు కొనడానికి ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ షాప్లో వినాయక చవితికి కావాల్సిన పళ్ళు, వెలక్కాయలు, పత్రి, అరిటాకులు, అలానే గరికతో చేసిన పూలదండ కూడా ఉంది. చాలా బాగుంది. అలానే వినాయకుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. పెద్దవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ని ఈ రింగ్కి ఫిట్ చేస్తాను. పిన్స్తో సెక్యూర్ చేస్తే చూసారా నీట్గా ఒక రౌండ్ షేప్లో వచ్చింది. వీటిని ఈ సర్కిల్కి చుట్టూ డెకరేట్ చేద్దాం. ఆ ఫెదర్స్ని ఈ సర్కిల్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసాను. సో ఇలా ఉందండి లుక్. ఫస్ట్ నేను ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గుతో స్టార్ట్ చేసి తర్వాత మా ఇంటి ముందు కలర్స్తో రంగోలీ వేసాను. నేను ప్రతి పండగకి ఇలా రంగోలీ వేస్తాను. సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకురావడానికి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం మార్నింగ్ 10 అయ్యింది. మిడిల్లో ఇలా పసుపుతో ఓం రాసి దానికి బొట్టులు పెట్టి కొంచెం డెకరేషన్లో చేశాను. ఫైనల్గా ఇలా ఉంది. అంటే కిడ్స్ పండగ కదా, పిల్లలకి చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి వినాయక చవితి అంటే. సో పాల వెళ్ళి కట్టడము ఇవన్నీ. ఇప్పుడు మా పాప కూడా ఎక్సైటెడ్గా ఉంది. సో రూహి, యూ మేడ్ క్లే గణేష, రైట్? ఎందుకు చేసావు క్లే గణేష? For Ganesha's birthday. ఎప్పుడు గణేష బర్త్డే? Today? సో తన హ్యాండ్స్తో చేసిన ఆ మట్టి వినాయకుడిని ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను. కిడ్స్ ఇద్దరికి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి రెడీ చేశాను. తర్వాత నైవేద్యం పెట్టడానికి ప్రసాదాలన్నీ ఇలా స్మాల్ బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. సో అన్నీ ఇలా రెడీ చేసి నేను ఇలా టేబుల్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడే. సో ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఇవన్నీ నేను సర్దుతాను. సో వినాయకుడిని ప్రతిష్ఠించాను కదా, ఇప్పుడు నేను అన్ని సర్దుకుంటున్నాను ఇక్కడ. సో పసుపు వినాయకుడిని లక్ష్మీదేవిని పెట్టాను. తర్వాత ప్రసాదాలు కూడా నేను నా స్మాల్ ఐడియాస్ అండి డెకరేషన్ గురించి చెప్తాను. సో బ్యాక్ డ్రాప్లో రోజ్ ఫ్లవర్స్ని అటాచ్ చేశాను. అలానే కార్న్ని కూడా గ్లాస్లో పెట్టి కవర్ చేశాను. మా పాప ఇక్కడ గణేశుడికి చిన్న లడ్డు చేసి పెడుతుంది. లాస్ట్లో ఇలా మేము కొబ్బరికాయ కొట్టి తోరణాలు కట్టుకున్నాం మేమందరం. ఫైనల్గా పూజ ఫినిష్ చేసాము. ఇదండి మా ఇంట్లో మేము చిన్నగా చేసుకున్న వినాయక చవితి పూజ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్నవన్నీ జరగాలి అని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. నెక్స్ట్ డే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఇలా బయటకు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర చిన్న లేక్ ఉంది, అక్కడ నిమజ్జనం చేసేసాము. ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్ళాము. సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక హే
మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.